నమస్తే అందరికీ. ఓల్డ్ సిటీ బోనాలంటే మినిమమ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే తొట్టెలలు కడుతుంది మా మమ్మీ మా ఆంటీ తొట్టెలలు కడుతుర్రు. ఎట్లా కడుతుర్రో చూడండి. అంటే నేను ఎట్లా చెప్పాలో మా మమ్మీ చెప్తుంది, వినండి. బోనాలకు మా అమ్మ మా అక్క పోటీల మీద తొట్టెలు తయారు చేస్తారు అమ్మవారికి అని చెప్తుంది. చేస్తురు చెప్పాలా? నువ్వు చెప్తావా? చెప్పే నువ్వు చెప్తున్నావుగా మమ్మీ, చెప్పు నువ్వు. రాకపోతే చెప్పండి, మా ఆంటీ ఒకరోజు ట్యూటోరియల్ ఇస్తుంది. చెప్పాలి ఇవేం బోనాలు? గాలి నేను పెట్టాలి మంచిగా వస్తలేదు. ఆగు, నేను నూనె పెట్టు. ఏది ఒకసారి చూపి, నీ జర చూపించవా జర. ఇగో మా డాలీ చేసింది. టాలెంట్ని ఎంకరేజ్ చేశారు కదంట. ఈడ చూడు బిగినర్స్ మిస్టేక్స్. సో ఇవి వచ్చేసి చిల్లర బోనాలు అంటే చిన్న చిన్న బోనాలు అన్నీ ఒక దగ్గర ఒక 5 బోనాలు అట్లా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా, అవి ఆడబెట్టడానికి చిల్లర బోనాలు అంటారు. అవి చిన్న చెంబులలో తీసుకొని పోతాము. మా వంశీ వచ్చింది. అది చికెన్ చూడిపో వంశీ. అందరి పనిలో ఉంటే మా ఐరన్ అని పట్టుకొని ఇట్లా ప్రేమిస్తుంది అనమాట. కన్నా చూడు ఐరా చూడు. ఈ ప్యాకెట్ మేము తింటున్నాం. మాట్లాడండి ఫ్రెండ్స్ తినడం ఫ్రెండ్స్. ఏమో మేము ఈ సైడ్ పెట్టి పెట్టా, గాలి చాలా వస్తుంది. అంటే మా అమ్మమ్మ వాళ్ళు కోడి కోస్తారనమాట. ఆ కోడిని పట్టుకొని మా చెల్లె మా బొమ్మడిది ఎట్లా కొట్లాడుకుంటారు చూడండి. పెట్టుకో. యూట్యూబర్ మా ఇంటికి వచ్చింది. ఏమంటుందంటే నేను మీ ఇంట్లో వీడియోస్ తీస్తాను, నాకు పే చేయండి అంటుంది. మేము భక్తి గురించి చేస్తున్నాం, మేము వీడియోల గురించి అది చేస్తున్నాం. ఏం చెప్తాం అంటే మీరు ప్రమోషన్కి పైసలు ఇస్తురా? మేము ప్రమోషన్ చేసాం, మాకు అవన్నీ జాంతానే భక్తి పోతే జై శ్రీరామ్. మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? మేమేం పిలవదంటాను ఇదే మాట. మేము పేడ్ ప్రమోషన్ అవి ఏం చెప్పి సెలబ్రిటీలే మాయండి, భక్తులం, అమ్మవారు పిల్లలం మేము. రాజులో రేణుకెళ్ళమ్మ, టొంగుటు యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ.
ఈ బోనాల పండుగ స్పెషల్ ఏంటంటే మా చెల్లె ఆమె లైఫ్లో ఫస్ట్ టైం బోనం ఎత్తుకుంది. ఎప్పుడు అంటే ట్రై చేయలేదు, ఈసారి ఎత్తుకుంది. నేను చెప్తున్నా అప్పటికి ఇట్లా పెట్టు, ఇట్లా స్ట్రైట్ ఫేస్ పెట్టు అంటే నేను ఎత్తుకున్నా చాలాసార్లు ఎత్తుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా ఇట్లా చేయి కుట్టి, ఇట్లా చేయి కుట్టి అని. ఎట్లా ఎత్తుకుందో చెప్పండి, కమెంట్ చేయండి. మా చెల్లె ఏమనుకుంటుందంటే నేను లేనేమో అని అనుకుంటుంది, కానీ ఆమె వెనకాల ఉన్న నేను ఆమె ముందు కూడా వచ్చిన కొంచెం వీడియో తీద్దామని వీడియో కూడా తీసిన. భయపడుతుండే కానీ మంచిగా ఎత్తుకుంది. బోనం ఎక్కిచ్చేసిన తర్వాత మేము జాతరకు పోయినాము. జాతర వీడియో ఇక్కడ నుండి స్టార్ట్, మస్తు తీస్తారు చూడండి. ఘట్టాలు మొత్తం తిప్పిన తర్వాత బోనాల రోజు లాస్ట్ డే మా దగ్గర ఇట్లా ఎలిఫెంట్ మీద అమ్మవారిని కూర్చోబెట్టి ఊరేగిస్తారు. ఇప్పుడు పద్ధతి వారు చేసిన ఆర్చి ఎంట్రన్స్ లో ఉన్నాము. ఎంట్రన్స్ ఆర్చి రంగారెడ్డి జిల్లాలో ముందుకు ఎంత మస్తు డెకరేషన్ చేశారు చూడండి. మధ్యలో అమ్మవారు సైడ్స్కి పికాక్స్, నాకైతే మస్తు మస్తు నచ్చింది. అంత పబ్లిక్ ఉన్నా కానీ గుడి అలంకరణ చూసి అమ్మవారిని చూసి అయితే ఆడనే కూర్చోవాలనిపించింది. అంత మస్తు ఉండే డెకరేషన్ కానీ అమ్మవారు కానీ
అమ్మవారిని చూస్తేనైతే నించోని ఆశీర్వదిస్తున్నట్టు. ఇంతటితో సమాప్తం. మైరా చపాతీలు చేసి మేము తిని వండుకున్నాం. అట్లాగానే రెస్ట్ కోసం అంటున్నావు ఇంకా అలసిపోతా అది చూడు అదే